తెలంగాణ రాష్ట్ర ఆవోపా మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా వేముల విజయలక్ష్మి చౌడవరపు ప్రవళిక ఎన్నికయ్యారు. ఖైరతాబాద్లోని వాసవి సేవా కేంద్రంలో ఆవోపా స్టేట్ ప్రెసిడెంట్ మలిపెద్ది శంకర్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు 60వ వర్ధంతిని పురస్కరించుకొని ఆవోపా మహిళా విభాగం ఆవోపా రాష్ట్ర కార్యవర్గం ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నిజాం వెంకటేష్, ఆర్కిటెక్ట్ గజవాడ ప్రియాంక, పూజ, పలువురు సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ఆవోపా ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఒప్పుకుంటున్నాం. మరి పొట్టి శ్రీరాములు మనందరికీ తెలుసు. మహాత్మా గాంధీ తర్వాత మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రానికి ఏ విధంగా కష్టపడి తన యొక్క జీవితాన్ని త్యాగం చేశాడో, పొట్టి శ్రీరాములు కూడా తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలనేటువంటి దీక్షతో ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణత్యాగం చేసి ఆయన ప్రాణత్యాగం పైన ఏర్పడినటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మరి అటువంటి తన జీవితాన్ని ఒక వైశ్య జాతికి గర్వించదగ్గటువంటి గొప్ప మహనీయుడు ఆయనని ఆయన వర్ధంతి రోజు మనం స్మరించుకొని మన వైశ్యులు ఏ రకంగా ఆయన జాతికి కానీ ధర్మానికి కానీ దేనికైనా ముందుంటారనే దాన్ని మనం అందరిలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రకంగా మనం ఆయన వర్ధంతి రోజున మనం ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయనకు ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఇది ఆయన 60వ వర్ధంతి. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఆయన జీవితంలో ఏది తీసుకున్నా ఆయన టేకప్ చేసినప్పుడు కూడా ఆయన ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేసిన రోజు దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే బలిచక్రవర్తికి విష్ణు ఏం వరం ఇచ్చిందంటే గత సంవత్సరం ఒక 3 రోజులు నువ్వు భూమి మీద ఇచ్చి నువ్వు నీ వాళ్ళని కలుసుకోవచ్చు, నీ సామ్రాజ్యాన్ని చూసుకోవచ్చు అని చెప్పినాడు. అదే రోజు నాడు ఆయన ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టినాడు. అంటే ఆయన ఆమరణ నిరాహార దీక్ష అంటే బలిచక్రవర్తిలాగా తను బలిదానం చేయడానికి సిద్ధపడ్డాడని అర్థం. అయితే అంత ముఖ్యమైన రోజు ఆయన తీసుకున్న దీక్ష కూడా అంత ఆదర్శమైంది కనుక ఆయన ఆదర్శనీయుడు, ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు మనందరికీ ఆరాధనీయుడు. వారిని తలుచుకుంటూ ఇలా సంవత్సరం దినంగా మనం వారి వర్ధంతి జరుపుకుంటున్నాం. మనం చాలా గర్వించదగ్గ రోజు ఈరోజు. యాక్చువల్లీ మనము పొట్టి శ్రీరాములు లాంటి మన ఆర్యవైశ్యుల్లో ఉన్న గొప్ప వ్యక్తి ఆయనతోటే మనము ఇంత ముందుకు వెళ్ళాలి. ఆయన చేసిన త్యాగానికి మనం ప్రతి ఒక్కరము ఆయన ఆలోచనలని ముందుకు నడిపిస్తూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను.